ఈ రోజుల్లో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్ళైతే ఇక అంతే. జీవితంలో ఏదైనా పెళ్ళికి ముందే. ఆ తర్వాత బాధ్యతలు, బంధాల మధ్య చిక్కుకుంటే ఏం సాధించలేం అనుకుంటాం. అంతేకాదు, ఒకవేళ ఏదైనా సాధించాలి అనుకుని దానికి తగ్గ కృషి చెయ్యలేనప్పుడు సాకులు వెతుక్కొని వాటిని అక్కడితో వదిలేసి ఇక ప్రయత్నించింది చాలు, ఏదో ఒకటి చేసి లైఫ్లో సెటిలవ్వాలి, పెళ్లి చేసుకొని పిల్లల్ని కని హాయిగా సంతోషంగా బ్రతికేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆలోచించే విధానం. దానికి ప్రతి ఒక్కరికి 100 కారణాలు కూడా ఉండొచ్చు. కానీ అందరివీ కారణాలే. ఏదైనా సాధించాలి అనుకుంటే కృషి, పట్టుదల మాత్రమే కాదు, కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. దానికి ఉదాహరణే ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న అనుకుమారి. ఈ మహిళా ఐఏఎస్ అధికారి. అనుకుమారి నవంబర్ 18, 1986న హర్యానాలోని సోనిపట్లో జన్మించింది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో బీఎస్సీ, ఐఎంటీ, నాగపూర్ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. తరువాత మంచి జీతంతో ఓ ప్రైవేటు కంపెనీలో చేరింది. కానీ అనుకుమారికి ఆ ఉద్యోగం అంతగా సంతృప్తిని ఇవ్వలేకపోయింది. అయినా కుటుంబంపై ఇంకా భారం వెయ్యలేక అదే ఉద్యోగంలో దాదాపు 8 ఏళ్లుగా కంటిన్యూ అవుతూనే వచ్చింది. అయితే 2012లో అనుకుమారికి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఇక పెళ్ళయ్యాక బదిలీ తీసుకుని అత్తగారి ఊరైన గురుగ్రామ్ వెళ్ళింది. అప్పటికి కూడా అనుకుమారిలో ఏదో వెలితి. వాస్తవానికి మన దేశంలో ఆడవాళ్లను అంత పెద్ద చదువులు చదివించటమే పెద్ద పాపంలా చూస్తుంది సొసైటీ. పైగా ఉద్యోగమంటే చెప్పనక్కర్లేదు. అయినా అనుకుమారి కన్న కల అది కాదు. ఆమె పెళ్లికి ముందు నుండే ఐఏఎస్ కావాలనే కలతో ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఐఏఎస్ కలని వదులుకున్నప్పటికీ ఆమె చేసే ఆ ఉద్యోగం అంతగా ఆమెకు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. దాంతో పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే ఇక తన మనసుకు నచ్చని ఆ ఉద్యోగం చేయలేనని, ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకుని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేసింది. అనుకుమారి ఏడాదున్నరకు ఓ బాబుకు జన్మనిచ్చింది. అయినా సరే ఓ పక్క కుటుంబానికి సేవ చేస్తూ, కొడుకుని సాకుతూ చదవటానికి ప్రయత్నించింది. అయితే అప్పటివరకు అనుకుమారి దగ్గర ఎలా చదవాలి, ఏం చదవాలి అనే ఓ కనీస ప్రణాళిక కూడా లేదు. అంతేకాదు, దానివల్ల అనుకున్నది సాధించగలనా లేదో అనే భయం, అనేక సందేహాలు. దాంతో అనుకుమారి అప్పటివరకు ఐఏఎస్ టాపర్స్ కథలను చదివి, వాళ్ల కథల నుండి స్ఫూర్తిని పొంది, వాళ్లు ఎలా చదివారు, ఎంత సమయం కేటాయించారు, ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు అనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంది. ప్రతి ఒక్క టాపర్ గురించి, వాళ్లు వేసుకున్న వ్యూహాల గురించి బాగా స్టడీ చేసింది. అంతేకాదు, అచ్చం వాళ్లలాగానే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఎంత ప్రయత్నించినా ఇంటి దగ్గర అత్తమామలకు సేవ చేస్తూ, ఇంటి పనులు చక్కబెడుతూ చదవటం ఆమెకు చాలా కష్టంగా మారింది. అసలు చదవటానికి తగిన సమయం దొరికేది కాదు. దాదాపు 2.5 ఏళ్లు అలాగే గడిచిపోయాయి. దాంతో అనుకుమారి కొన్ని రోజులకు ఇలాగే కంటిన్యూ చేస్తే ఇక ఎప్పటికీ ఐఏఎస్ అవ్వలేనని, తన కల నెరవేరదని అర్థం చేసుకుంది. 2016లో ప్రిపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పటికి అనుకుమారి కొడుకు వయసు 2.5 ఏళ్లు. కన్న కొడుకును ప్రేమగా లాలించాల్సిన సమయం. ఆ వయసులో కొడుకును వదిలి ఉండాలంటే ఏ తల్లికైనా ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని అనుకుమారి భర్త వరుణ్ దహియా ఆమెకు పూర్తి సహకారం అందించి కొడుకు బాధ్యత తాను తీసుకొని అనుకుమారిని ప్రిపరేషన్కు పంపించాడు. అలా ప్రిపరేషన్కు వెళ్లిన అనుకుమారి మొదటి ప్రయత్నంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సీ మొదటి దశలో విఫలమైంది. కేవలం 1 మార్కుతో కోల్పోయింది. ప్రిలిమినరీలో ఫెయిలైంది అనుకుమారి. దాంతో చాలామంది వెనక్కి వచ్చేసై, బిడ్డను వదిలి ఎలా ఉంటున్నావ్, అసలు నువ్వు కన్నతల్లివేనా, నీ మానాన నువ్వు వెళ్ళిపోతే నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటూ కఠినంగా మాట్లాడినా అవేం పట్టించుకోలేదు. కన్న బిడ్డకు దూరంగా ఉంటున్న బాధని భరించుకొని తన కొడుకును వదిలేసి వచ్చినందుకైనా విజయంతోనే తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా ఆ తర్వాత మళ్లీ 2017లో ప్రయత్నించి ఈసారి ఏకంగా ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది అనుకుమారి. 2 ఏళ్లు పసిబిడ్డను, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి దూరంగా ఉంటూ రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడి చదివి తన కలను నెరవేర్చుకుంది. ఈమె స్టోరీ పెళ్ళైతే పిల్లలు పుడితే ఏం సాధించలేము అంటూ కారణాలు చెప్పేవారికి సరైన ఉదాహరణ. సాధించాలన్న పట్టుదల, సంకల్పం, దానికి తోడు కృషి ఉంటే కొన్నిటిని త్యజించి అయినా సక్సెస్ వైపు అడుగులు వేయాలి. గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం మనదే. మరి అనుకుమారి స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.